అండ్ ఇంకో విషయం కూడా చెప్పిన ఆల్రెడీ అంత క్లారిటీ ఇచ్చినండి నేను. నాకు తెలియదు అట్లా హాస్టల్లో ఉన్నప్పుడు ఇట్లా అమ్మాయి స్నానం చేసి బయట ఉండేది. సో అవి తప్పుగా సీసీ కెమెరాల నుంచి ఆ వీడియోస్ నుంచి తప్పుగా ఫోటో స్క్రీన్ షాట్లు తీసి చూపిస్తున్నా లేదా నాకు తెలియదు. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పిన. సో మనం ఎప్పుడైనా చూడండి, ఫోను ఇప్పుడు మనం స్ట్రైట్గా ఇట్లా పెడితే ఫోటో తీస్తే స్ట్రైట్గా వస్తుంది. మనం పైనుంచి తీసినట్టు ఉంది అని అంటే కంపల్సరీ సీసీ కెమెరాల నుంచి తీసిండు వాడు. సీసీ కెమెరాల నుంచి తీసి స్క్రీన్ షాట్లు తీసి చూపిస్తున్నాడేమో చూడండి, ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి. సో అది ఫోన్ అనేది మనం స్ట్రైట్ ఎప్పుడు ఎవరైనా మనం తీస్తే ఫొటోస్ తీస్తే స్ట్రైట్గా పడుతాయి. ఇట్లా ఫోన్ పైనుంచి తీసినట్టు కనబడుతుంది, అది పైనుంచి ఇట్లా కిందికి కనబడుతుంది, మొత్తం ఇట్లా కిందికి తీసినట్టు కనబడితే కంపల్సరీ అటు సీసీ కెమెరాల నుంచి తీసి దాంట్లో యాడ్ చేసిండని అర్థం. ఇంకోటి డేట్లు కూడా మ్యానిపులేట్ చేస్తారు. ఆ డిఫెన్స్లో వన్ చేస్తాడు, ఆ డేట్లు కూడా మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు. నేను ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే నా లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యిండు, 1 ఇయర్ నుంచి ఇన్వాల్వ్ అయ్యిండు. అక్టోబర్ నుంచి లేదండి, ఇప్పుడే కొత్తగా ఎందుకు వస్తుంది, కొత్తగా ఎందుకు వస్తుంది నా మీద ఫేక్ అలిగేషన్లు, ఫేక్ సర్క్యులేషన్ ఎందుకు చేస్తున్నాడు నా మీద అక్టోబర్ నుంచి లేదు. ఒకటి మా బ్రదర్ ఏమన్నా అంటే పట్టించుకోకన్నా అని అన్నాడు. ఇంత కులగజ్జి లంజా కొడుకంటే అండి వాడు ఇప్పుడు వాడి పెళ్ళాం వాడి దగ్గర ఉండి నాకు హెల్ప్ అడిగిండు. నేను వేరే క్యాస్ట్లో బెటర్ అయిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోవద్దని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు రిమూవ్ చేసిండండి. ఇట్లా అంత కులగజ్జి లంజా కొడుకున్నాడు. ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పినా అండి, నువ్వు ఒక అమ్మకి నాన్నకి దింగితే పుడితే రారా అని చెప్తే కూడా మరి రావట్లేదు వాడు. ఆ అమ్మకి నాన్నకి దింగితే పుట్టలేదేమో, మరి జంతువులకు పుట్టిండు వాడు, అందుకని ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. జంతువులకు పుట్టిండు కాబట్టి రావట్లేదు. మరి అందరూ చెప్పండి, మరి విజయ్ అంత ధైర్యంగా అడుగుతున్నాడు, మరి 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 వెళ్ళొచ్చు కదా, మరి ఎందుకు అట్లా భయపడుతున్నావు అని. ఆ విజయ్ తప్పు చేయనప్పుడు అందుకని ధైర్యంగా వీడియోస్ పెడుతున్నా, నేను ఎవరిని ఏమన్నప్పుడు. ఇంకో క్లారిటీ కూడా ఇచ్చిన మీకు, ఏదన్నా తప్పుడు సీసీ కెమెరాలో తప్పుగా యాడ్ చేసిన లేదు నాకు తెలియదు. ఇప్పుడు తప్పుగా యాడ్ చేసి ఉంటే అది నిజంగా అది ఇప్పుడు ఇంకోటి అండి, అది నిజంగా అక్కడికి నాకు తెలియదు వాళ్ళ గురించి తప్పు, నేను ఇట్లా హాస్టల్లో ఉండేవాడిని అట్లా యాడ్ చేసి చూపిస్తున్నా తెలియదు. ఇప్పుడు అక్కడికి వీడు వెళ్ళిండా లేదా నాకు తెలియదు. సో వెళ్ళింది కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. నిజంగా హాస్టల్కి వెళ్ళి నిజంగా బ్యాడ్ చేయడం ట్రై చేసిండో తెలీదు. ఆ వెళ్ళింది కూడా వెళ్ళిన విషయం కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. వీడు కానీ వీడు మనుషులు కానీ ఫస్ట్ వీడి మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. నా మొబైల్ ఏదైనా తీసుకున్నా, నా మొబైల్ పడేసిన దాని గురించి యాడ్ చేస్తున్నా, అవి తప్పుగా చూపిస్తున్నా, ఫస్ట్ వీడి మీద నేను ఒకటే చెప్తా, నా గురించి ఫేక్ సర్క్యులేషన్ చేస్తున్నాడు, ఫేక్ అలిగేషన్లు చేస్తున్నాడు, ఫస్ట్ అతని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి. అతను డిఫెన్స్లో పనిచేస్తాడు. 1 ఇయర్ నుంచి మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నా మీద కుట్ర జరుగుతుంది, వాడి మనుషులు ఉన్నారు, నన్ను బ్యాడ్ చేయడానికి కుట్ర జరిగింది, నన్ను ఇబ్బంది పెట్టడానికి, నాకు సొసైటీలో అందరి ముందు బ్యాడ్ చేయడానికి మీద కుట్ర జరిగింది. సో ఫస్ట్ వాడి మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అని అడుగుతా. అది తప్పు, అదంతా ఫేక్ సర్క్యులేషన్, ఫేక్ అలిగేషన్లు అది నా మీద వచ్చినాయి. సో అది నిజంగా ప్రూవ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ చేయండి. నేను తప్పుగా ఉంటే ఇంకోటి మీకు క్లారిటీ ఇచ్చిన, ఏదైనా ఇప్పుడు ఏదైనా మొబైల్ నుంచి స్ట్రైట్గా ఫోటోలు తీసుంటే కెమెరాల నుంచి ఇట్లా స్ట్రైట్గా తీస్తాం, అంతేగాని అది పైనుంచి తీసినట్టుండే అంటే కంపల్సరీ ఆ సీసీ కెమెరాల నుంచి యాడ్ చేసిండు వాడు. అది తప్పకుండా కూడా నాకు డౌట్లు వచ్చినాయి అనమాట. డిఫెన్స్లో పనిచేస్తాడు ఈ లంజా కొడుకు. ఎన్నోసార్లు అండి 2 వారాలను ఛాలెంజ్ చేసి అడిగిన, నీకు ఒక అమ్మకి నాన్నకు పుడితే రారా, నేను మా ఫ్లాట్లోనే ఉన్నా, నేను సైలెంట్గా నా పని నేను చేసుకున్నా, మా బ్రదర్ ఏమన్నా అంటే పట్టించుకోకన్న వాడి గురించి. మా ఇంట్లో ఇప్పుడు ఈరోజు అండి బాత్రూంలో నాకు లైట్ ఆఫ్ చేసిండు, లైట్ రిమూవ్ చేసిండు. అప్పుడు డిఫెన్స్లో పనిచేయ ప్రతి ఒక్కటి అంటే వాడి కంట్రోల్లో ఉంది. మా రూమ్లో మా లైట్లు కానీ మా ఇవి కానీ అన్నీ ఇప్పుడు ఇవన్నీ రిమూవ్ చేసిండు. మా బాత్రూంలో లైట్ కూడా ఆఫ్ చేసిండు, నైట్ టైం వైఫై ఆఫ్ చేసిండు, లైట్ ఆఫ్ చేసిండు బాత్రూంలో. ఇట్లా తప్పుగా ఏమైనా చూపిద్దామా అని ట్రై చేసిండు, లేదు తెలీదు, బాత్రూంలో లైట్ వస్తలేదు. ఇట్లాంటి పనులు చేసిండు మా ఇంట్లో. వాడి నుంచి నాకు ప్రాణహాని ఉంది. నాకు ఇట్లా 1 ఇయర్ నుంచి నేను ఇబ్బంది. ఇప్పుడు దేంట్లో కూడా ఇప్పుడు అక్టోబర్లో పడేస్తే అండి, ఈరోజు ఎందుకు వస్తున్నాయి నా మీద అలిగేషన్లు, ఇన్ని రోజులు లేనిది ఈరోజు ఎందుకు వస్తున్నాయి నా మీద ఫేక్ సర్క్యులేషన్, ఫేక్ అలిగేషన్లు, ఈరోజు ఎందుకు నిజంగా బ్యాడ్ చేస్తున్నాడు వాడు పిల్ల మనసు మార్చడానికి అని మా బ్రదర్ అన్నాడు. నేను సైలెంట్గా ఉన్న ప్రతిసారి నేను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇట్లాంటి పనులు చేస్తుంటాడు. అని నిజంగా నిజమైతే మరి రావచ్చు కదా. మా బ్రదర్ ఏమన్నా అంటే నీ వరకు రావట్లేదు అంటే అదంతా ఇది ఫేక్ అని చెప్పి మా బ్రదర్ అంటాడు. మరి స్ట్రైట్గా రావచ్చు కదా మరి. మీకు అన్ని పాయింట్లు ఇచ్చిన, ఫస్ట్ పాయింట్ నా లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యిండు 1 ఇయర్ నుంచి, నా మీద కుట్ర జరుగుతుంది, అక్టోబర్ నుంచి లేనిది అక్టోబర్ మొబైల్ పడేస్తే ఈరోజు ఎందుకు ఫేక్ సర్క్యులేషన్ చేస్తున్నాడు, ఫేక్ అలిగేషన్ చేస్తున్నాడు. సెకండ్ వచ్చేసరికి అప్పుడు ఆ మొబైల్ పడేస్తే అంటే మొబైల్ పాస్వర్డ్ ఉంది, అటు ఏదైనా తప్పుగా యాడ్ చేసి చూపిస్తున్నాడు అని అంటే కంపల్సరీ వాడు యాడ్ చేసినట్టు. ఎందుకంటే మొబైల్ని పాస్వర్డ్కి ఎక్స్పోర్ట్ చేయలేము, సో యాడ్ కూడా చేయలేము. సో యాడ్ చేస్తున్నాడు అంటే వాడు తీసి చూపిస్తున్నాడు, యాడ్ చేస్తున్నాడు. థర్డ్ పాయింట్,
అదనం ఇప్పుడు నేను హాస్టల్‌లో ఉండేవాడిని. వాళ్ళ గురించి తప్పుగా యాడ్ చేస్తుండేదో నాకు తెలీదనమాట. తప్పుగా యాడ్ చేసి చూపిస్తుంటే ఆ కెమెరాల నుంచి ఆ అమ్మాయి బయట స్నానం చేసుకొని ఉండేదనమాట. తప్పుగా నేను ఫోటోలు తీసినట్టు తప్పుగా చూపిస్తున్నాడు ఆ మొబైల్‌తో నాకు తెలీదు. సో, కంపల్సరీగా అది సీసీ కెమెరాల నుంచి తీసి చూపిస్తున్నాడు. సీసీ కెమెరాలో ఉన్న వీడియోస్‌ని స్క్రీన్‌షాట్లు తీసి చూపిస్తున్నాడు అని అర్థం. ఎందుకంటే మొబైల్ చూస్తే ఇంకొక పాయింట్ మెయిన్ పాయింట్ చూపించినా స్ట్రెయిట్‌గా చూపిస్తాం. మొబైల్ ఫోటోస్ తీసి ఇట్లా స్ట్రెయిట్‌గా చూస్తాం. అది పైనుంచి తీసినట్టు చూపిస్తున్నాడంటే కంపల్సరీ వాడే యాడ్ చేసినట్టు. మీకు ఇంకో పాయింట్ ఇచ్చినానమాట. సో, ఇంకో పాయింట్ నాకు వచ్చిందనమాట నేను ఆలోచిస్తే. సో, అది కంపల్సరీ అది పైనుంచి తీసి చూపిస్తున్నాడు అని అంటే కంపల్సరీ సీసీ కెమెరాలో తీసి చూపిస్తున్నాడు అని అర్థం అనమాట. సో, ఇది ఇంకోటి ఏంటంటే వాడికి ఛాలెంజ్ చేసిన వాడు నా వరకు రావట్లేదు. మరి మీకెందుకు చెప్తున్నాడు? మీ అందరికి ఎందుకు ఫేక్గా సర్క్యులేషన్ చేస్తున్నాడు, ఫేక్ అలిగేషన్? మరి విజయ్ స్ట్రైట్గా అడుగుతున్నాడు కదా, మరి విజయ్ దగ్గరికి వెళ్ళు, మరి విజయ్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళు. సో, మీకు మెయిన్ పాయింట్ ఇచ్చేసిన. ఫస్ట్ మొబైల్ యాడ్ చేసి చూపిస్తున్నాడు అంటే కంపల్సరీ తీసి చూపిస్తాను, యాడ్ చేసి చూపిస్తాను పాస్వర్డ్ ఉన్న మొబైల్. సో, మెయిన్ పాయింట్ ఇచ్చిన మీకు. మనం మొబైల్ ఎప్పుడే కానీ స్ట్రైట్గా ఇట్లా తీస్తాం ఫొటోస్. అది పైనుంచి ఇట్లా తీసినట్టు ఉంది అని అంటే అది కంపల్సరీ వాడు తీసి చూపిస్తున్నాడు. సీసీ కెమెరాల నుంచి వీడియో ఫుటేజ్ నుంచి కంపల్సరీ స్క్రీన్‌షాట్ తీసి యాడ్ చేసి చూపిస్తున్నాడు అనమాట. సో, ఇలాంటి పనులు చేస్తాడు వాడు. ఎన్నోసార్లు చెప్పిన ఒక అమ్మకి నాన్నకి పుడితే రారా అంటే మరి రావట్లేదు. మరి ఇట్లా నా గురించి నిజంగా ఫేక్గా సర్క్యులేషన్ చేస్తున్నాడు, ఫేక్ అలిగేషన్లు చేస్తున్నాడు తెలియదు. సో, నేను బెటర్ అయిన అమ్మాయి వస్తే నేను ప్రొసీడ్ అవుతా, లేదు అంటే నేను సింగిల్గా ఉంటాను అప్పటి వరకు. నేను చంద్రకళ రెడ్డి విషయంలో చాలా సఫర్ అయినా 3 years నుంచి. అది వాడికి కూడా తెలుసు. ఇప్పుడు అక్టోబర్లో మొబైల్ పడేస్తాండి, ఈరోజు నా గురించి ఫేక్గా సర్క్యులేషన్ చేస్తున్నాడు, ఫేక్ అలిగేషన్లు చేస్తున్నాడు. ఎందుకు అట్లా చేస్తున్నాడు? నిజంగా ఏదన్నా నేను ఎవరన్నా ఏమన్నా అని ఉంటే మరి రావచ్చు కదా, మరి నా వరకు ఎందుకు రావట్లేదు? మరి అందరూ అడగండి. మరి విజయ్ అంత ధైర్యంగా ఛాలెంజ్ చేసి అడుగుతున్నాడు, మరి విజయ్ దగ్గరికి ఎందుకు వెళ్తలేదు? నువ్వు పిరికోడివి కదా, అందుకనే వెళ్తలేవు. అది నిజంగా ఫేక్గా సర్క్యులేషన్. అది నిజంగా నా వరకు రావట్లేదు అని అంటే అటు ఫేక్గా సర్క్యులేషన్ చేస్తున్నా అర్థం చేసుకోండి. ఫేక్ అలిగేషన్లు ఫేక్గా సర్క్యులేషన్ చేస్తున్నా అర్థం చేసుకోండి. మరి నా వరకు రావాలి కదా, మరి నా వరకు ఎందుకు వస్తుంది? లంచా వరకు రావాలి కదా. అది ఇంత అమ్మన బూతులు తిడుతున్నానంటే నన్ను టార్చర్ చేస్తున్నాను. సో, బెటర్ అయిన అమ్మాయి వస్తేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా అండి. అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటాను. సో, మీకు పాయింట్లు అన్నీ చేసిన నా గురించి ఫేక్ అలిగేషన్లు చేసిన, ఫేక్ సర్క్యులేషన్ చేసినా నమ్మొద్దు. నా వరకు రావట్లేదు కదా, మరి నా వరకు రావట్లేదు అని అంటే నిజంగా ఫేక్ సర్క్యులేషన్ అది. ఇంకోటి అది చూపించిన ఎవరు బ్లాక్మెయిల్ చేస్తారండి ఈ రోజుల్లో మ్యారేజ్కి? అవి ఇప్పుడు నేను తప్పు చేసినట్టు అది ప్రూవ్ అయితే నేను జైలుకి వెళ్తా, కానీ మ్యారేజ్ కిందకి వెళ్తా అండి? ఇప్పుడు నేను తప్పు చేసినట్టు నిజంగా అవన్నీ నిజంగా ఫేక్ అలిగేషన్లు కావు, ఫేక్ సర్క్యులేషన్. ఇప్పుడు నేను హాస్టల్ నుంచి వచ్చి 5 years అవుతుంది. ఇన్ని రోజులు లేని ఇప్పుడు నా గురించి ఎందుకు ఫేక్ సర్క్యులేషన్ చేస్తున్నాడు, ఫేక్ అలిగేషన్లు చేస్తున్నారు నాకు తెలియదు. నిజంగా అట్లా నాకు 1 year నుంచి ఇన్వాల్వ్ అయ్యిండు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నా. ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేయండి, మరి ఎందుకు చిన్నపిల్లలు స్టేటస్లో పెట్టించిండు వాడు ఇందరితోని, ఇవన్నీ చేయండి, మరి ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్తా. ఎందుకు చిన్నపిల్లల స్టేటస్లో పెట్టించిండు, నా క్యారెక్టర్ ఎందుకు బ్యాడ్ చేయాలని చూస్తున్నాడు బ్యాక్గ్రౌండ్లో, అదంతా ఇప్పుడు వాడి మొబైల్ తీసుకొని వచ్చిన నా గురించి ఏమైనా తప్పుగా చూపించిన నేను ఒకటే చెప్తా, ఫస్ట్ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి. నా గురించి ఇట్లా చేసేయండి. 1 year నుంచి అక్టోబర్ నుంచి లేని ఈరోజు ఎందుకు వస్తుంది? అక్టోబర్లో మొబైల్ పడేసింది కదా, 10 months అయిపోయింది. మరి 10 monthsలో నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు? సో, ప్రతి ఒక్కటి నా దగ్గర అన్ని పాయింట్స్ ఉన్నాయి. నేను ఏమేమి అన్నానో అన్ని పాయింట్స్తో నేను క్వశ్చన్లు చేస్తాను. నేను ఏమైనా ఫేక్ అలిగేషన్లు చేసిన నన్ను రమ్మని కూడా అంటున్నా. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, అరే లంజా కొడుక రారా, నువ్వు ఏదన్నా ఉంటే స్ట్రైట్గా రా. మరి నువ్వు రావట్లేదు అని అంటే కంపల్సరీ అది ఫేక్ సర్క్యులేషన్, ఫేక్ అలిగేషన్. అది నువ్వు రావట్లేదు అని అంటే సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎవరికి ఏమన్నప్పుడు, తప్పు చేయనప్పుడు, ఎవరికి ఏమన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం నాకు లేదనమాట. సో, అది నేను చంద్రకాంత్ రెడ్డి కన్నా బెటర్గా ఉంటే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతాను, లేదంటే సింగిల్గా ఉంటాను.